However, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDB lab. NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially ane padam nenu ikka reiterate chestunna. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back. Vanaki Pampichesam and stopped further supplies from them, and show cause notice was issued to them. నేను అడుగుతా ఉన్నా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున ఈఓ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్, అది కూడా ఒకసారి వినండి. అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈఓ ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా 22వ తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి, దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం, కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నా. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందమ్మా? పోనీ ఆ ఎన్డీడీబీ రిపోర్ట్, ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్, పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఉందా? ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాసినారు. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాశారు. ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో, తప్పేముంది. ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు, ఆ రిపోర్ట్ టెలికాస్ట్ పెట్టండి. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు. ఏమని రాశారు? ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి. కానీ
హౌఎవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్. అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్ అని డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అబ్టైన్డ్ అనే డిస్క్లైమర్లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే, ఇఫ్ ద మిల్క్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ bovine milk other than cow's milk, if the milk is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటను, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తిననప్పుడు, ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు. ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు. మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను, ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నావు. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తూ ఉన్నావు. జరగనిది జరిగినట్టుగా, అనిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నావు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరోవైపు ఇంకా ఇలా అబద్ధాలు రోజుకు ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందిని బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు. KMF పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని. నేను అడుగుతా ఉన్నా, 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. మన హయాంలో కూడా 2019